ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎన్ని విశేషాలు హరికృష్ణ గారు? మీ సినిమా టైటిల్ చిరంజీవ. రీసెంట్గా చిరంజీవి గారి పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బిజినెస్ చేసే వాళ్ళకి, టైటిల్స్ పెట్టుకున్న వాళ్ళకి. మీకు రాలేదా నోటీసులు? చిరంజీవ వేరు, చిరంజీవి వేరు. డైరెక్షన్ బై అభినయ్ కృష్ణ. ఈ పేరు వేసుకోవడానికి 23 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. ఇలాంటి ఒక ప్రోడక్ట్ని కన్సీవ్ చేసేటప్పుడు వై రాజుతారు? నాకు హిట్లో ఉన్న హీరో వచ్చి సినిమా షూట్కి వెళ్ళే టయానికి రాజ్ తరుణ్ లైఫ్లో చాలా జరిగిపోయాయి. కరెక్ట్. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక మనిషితో మీరు షూటింగ్ ఎలా చేయించుకోగలిగారు? మీరు అన్నది నేను కూడా పర్సనల్గా చూశాను. ఏంటి బజ్జీల పాప హీరోయిన్ ఏంటి? ఇలాంటి ఒక ట్రోల్స్ వచ్చినప్పుడు కానీ, లేకుంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంది? ఏ ఒపీనియన్తోనైతే జనాలు కామెంట్ చేశారు. బండ్ల గణేష్ గారు మాట్లాడుతూ అల్లు అరవింద్ అసలు ఏమీ చేయడు, క్రెడిట్ మొత్తం ఆయన జేబులో వేసేసుకుంటాడు, ఓకే సక్సెస్ వస్తే మాత్రం ఆయన జేబులో పడిపోద్ది, రాజా లైఫ్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. మీరు అరవింద్ గారిని కలిశారు. బండ్ల గణేష్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మేము ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము. వాటిల్లో ఒక హైపరాది కానీ, ఒక గెటప్ సీన్ కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటే సినిమాకి ఇంకాస్త ప్రమోషన్ కానీ, ఇంకాస్త రీచ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆ పని చేయలేదు. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో నాది ఒక పెద్ద సబ్జెక్టు ఓకే అయింది. ఓకే, కానీ అందులో అర్థమైందండి. అది నేను పిలిచినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా నా మనుషులే కదా, వచ్చి హెల్ప్ చేస్తారు కదా, నాతో కష్టంలో పాలు పంచుకుంటారు కదా అనుకున్న వాళ్ళు ఈ రెమ్యునరేషన్ అయితే నేను చేయను మాట్లాడితే తప్పకుండా అది అన్నారు. కట్ చేస్తే మా మేనేజర్ ఫోన్ చేస్తే లేదండి ఇంత బడ్జెట్ అయితే నేను రాను, అంత బడ్జెట్ అయితే వస్తాను అని అన్నారంట. పేరు చెప్తారా? ఏదో జబర్దస్త్లో ఒక 2 ఎపిసోడ్లో కనిపించగానే, ఒక సినిమాలో ఒక ట్రాక్ కొంచెం సక్సెస్ అవ్వగానే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఈ మైండ్ సెట్లో తేడా ఎందుకు వస్తుంది అన్న ఆర్టిస్ట్కి? అది మనం నెత్తి మీదకి ఎక్కించుకున్నామంటే ఇంకా చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. సుధీర్ ఎవరి ఫోను లిఫ్ట్ చేయడు. ఇది చూడండి మెసేజ్. హాయ్, వెల్కమ్ టు మై షో. జబర్దస్త్ అందరికీ అమ్మ లాంటిది అంటారు. అయితే అదే జబర్దస్త్లో ఓ గురువు ఉన్నాడు. ఎంతోమంది శిష్యుల్ని ఈరోజు ఓ పెద్ద స్థాయిలో నిలబెట్టి తను ఆ జబర్దస్త్ వదిలేసి సినిమా డైరెక్టర్గా ఈ నెల 7వ తేదీ మన ముందుకు రాబోతున్నారు. ఆయన మరెవరో గారు, అభి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన తీసిన ఆ చిరంజీవ మూవీ విశేషాలు, సినిమా ఎలా వచ్చింది, ఆ జర్నీ గురించి తెలుసుకున్నాం. హాయ్ అభి గారు, నమస్తే. హాయ్ రాజా గారు, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా టైటిల్ చిరంజీవ. రీసెంట్గా చిరంజీవి గారి పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బిజినెస్ చేసే వాళ్ళకి, టైటిల్స్ పెట్టుకున్న వాళ్ళకి. మీకు రాలేదా నోటీసులు? చిరంజీవ వేరు, చిరంజీవి వేరు. ఓకే. సో ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే మనకు ఈ సమస్య ఉండదు. సో యాక్చువల్గా చిరంజీవి అంటే మీకు తెలిసినట్టుగా ఎక్కువ కాలం అంటే చావు లేకుండా ఉండే మృత్యుంజయుడు. అవును. చిరంజీవి అంటే ఒక మనిషిని ఆశీర్వదిస్తున్నప్పుడు అనే మాట. సో మన సినిమా ఏంటంటే ఒక వరం పొందిన ఒక హీరో, ఓకే, అతని గురించి సబ్జెక్టు. ఫస్ట్ వేరే టైటిల్ అనుకున్నాం, కానీ ఒక హీరోకి యముడి ద్వారా ఒక వరం వచ్చింది అన్నప్పుడు ఏం పెడితే బాగుంటుంది టైటిల్ అనుకుంటే అన్ని యమగోళ, యమ దొంగ ఇవన్నీ వచ్చేసాయి, యమలీల ఇవన్నీ వచ్చాయి కదా. అలా కాకుండా ఇంకేదైనా వేరే పెట్టాలి. ప్లస్ ఆ సినిమాలాగా లేదు మనది. యముడికి మోడు, యమ దొంగ ఆ టైప్లో ఉండదు మనది, యమలీల ఆ టైప్లో ఉండదు. కాబట్టి ఇంకేం చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నప్పుడు ఓకే, హీజ్ ఎ బ్లెస్డ్ కిడ్ కదా, సో దానికి తగ్గట్టుగా అనుకుంటే చిరంజీవ అయితే బాగుంటుంది అని అలా టైటిల్ సెట్ చేసుకోవడం జరిగింది. అంతే తప్ప చిరంజీవి గారి పేరుని మిస్యూజ్ చేయడం కానీ, ఆయన పేరుని వాడుకొని ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కాదు. నోటీసులు వస్తాయని ముందే తెలిసినట్టుంది మీకు? అందుకే లేదు, యాక్చువల్గా ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం మనం పేరు. ఆ నోటీసుల విషయం మొన్న 1 వీక్ బ్యాక్ తెలిసింది. స్ట్రైక్ అయిందా మీకు ఈ పాయింట్? జస్ట్ మిస్ అయ్యావరా అని? లేదండి, అంటే టోటల్గా డిఫరెంట్. ప్లస్ చిరంజీవి గారికి కూడా నేను చెప్పాను, ఓకే సార్ ఈ సినిమా పేరు చిరంజీవి అని పెట్టుకున్నాను సార్, ఇది కాన్సెప్ట్ అని చెప్తే ఆయన చాలా కొత్త కాన్సెప్ట్ అయ్యా, బాగుంది,
నువ్వు చేయగలవు అవి అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు. ఓకే. సో అలాంటిది ఏదైనా ఉంటే అక్కడ నుంచి బయటకు రాగానే పక్కనే నోటీసులు వచ్చాయి, పక్క పంపియండి రైట్ అని. సో ఇది మనది చిరంజీవి కాదు, చిరంజీవ. పైగా అంటే చాలా మందితో ట్రావెల్ కొంచెం ఉంది సార్, పరిచయాలు ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీలాంటి అంటే ఒక జబర్దస్త్ లాంటి ఒక స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆయనకి భయంకరం ఇష్టం అంట చిరంజీవి. చాలా ఇష్టం అండి చిరంజీవి గారికి జబర్దస్త్ అంటే ఎంత ఇష్టం అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ నేనైతే ఒక 10-15 సార్లు పర్సనల్గా వెళ్ళి కలిశాను. బట్ మా జబర్దస్త్ టీం అందరినీ పిలుచుకొని మరి ఆయన ఒకసారి ఇంట్లో అందరినీ పిలిచి కలుసుకున్నారు. ఆయనకు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది మా జబర్దస్త్ నుంచి వెళ్ళి ఆయన్ని, నేను పర్సనల్గా వెళ్ళాను అది వేరే విషయం, కానీ మా టీం అందరూ కలిసి వెళ్ళి ఆయనని విష్ చేసి అంటే అందరికీ టైం ఇచ్చారు. సో అంతేకాకుండా జబర్దస్త్లో ఉన్న చాలా మంది సినిమాల్లో, ఆయన సినిమాల్లో కూడా చేయడం జరిగింది. ఆయన బాగా ఎంజాయ్ చేశారు షో. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని పేరు పెట్టి పిలిచారు, అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ కదా కదా. ఈవెన్ మా గడ్డం నవీన్, జబర్దస్త్లో చేసిన గడ్డం నవీన్ ఒకసారి మేము సైరా సినిమా రిలీజ్ అయినాక వెళ్ళి కలవడానికి వెళ్తే, ఏం నవీన్ నీకు ధృవ సినిమా కంటే కొంచెం పెద్ద క్యారెక్టర్ పడ్డదా అని అడిగారు ఆయన. అంటే అంత గుర్తు పెట్టుకున్నారు. అంతకుముందు సైరా నరసింహారెడ్డి, ధృవ రెండు సురేందర్ రెడ్డి గారు చేసిన సినిమాలే కదా. సో ఆయన అది గుర్తుపెట్టుకొని మరి అడిగి, నువ్వు మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లస్ అయిందా అని చిన్న సైటైర్ వేసి, అది అసలు పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది చాలా హ్యాపీనెస్. ఒక నటుడికి ఇంకేం కావాలండి, చిరంజీవి గారి నోటి నుంచి ఆ పేరు రావడం అనేది. మూవీ ఎలా వచ్చింది అందుకే? చిరంజీవి చాలా బాగా వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్. నాకేంటంటే జబర్దస్త్ నుంచి కూడా అందరు చెప్పినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలి ఏదైనా కూడా అనేది నా తత్వం. మామూలుగా అందరూ ఒకటే స్టైల్లో వెళ్తున్నప్పుడు మనం అదే స్టైల్లో వెళ్తే 10 మందిలో ఒకరిలాగా వెళ్ళిపోతాం తప్ప, అరే వీడికంటే ఒక స్పెషలైజేషన్ ఉంది అని తెలియాలంటే మనం ఏదో డిఫరెంట్గా చేయాలనేది నేను నమ్ముతాను. దాంట్లో భాగంగానే దీంట్లో ఏంటంటే హీరోకి ఒక శక్తి వస్తుంది, ఆ శక్తి ఒక రూపంలో కనిపిస్తుంది. సో షూటింగ్ చేసేప్పుడు జనాలకు అర్థం కావట్లేదు, అంటే ఈవెన్ అందులో పనిచేసే క్రూ వాళ్ళకు కూడా ఏంటి ఏదో చేస్తున్నారు కానీ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కసారి మనం సీజీలో అన్ని షార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఆ ఎఫెక్ట్స్ అన్నీ వేసుకున్న తర్వాత, సీజీ షార్ట్స్ పడ్డ తర్వాత టీజర్ వచ్చినా ట్రైలర్ వచ్చినా మా క్రూ అందరూ మళ్ళీ మెసేజ్లు పెట్టి, సార్ మీరు అప్పుడు చేస్తున్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఇంత బాగా వస్తుంటే మాకు అసలు అర్థం కాలేదు, ఈ కాన్సెప్ట్ అనేది అవుట్పుట్ చూసిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు. సో నా వరకు నేను చేసిన వర్క్ బాగుంది అని అనుకుంటున్నాను. అది ఆడియన్స్ కూడా చూసి బాగుంది అంటే ఐ విల్ బీ హ్యాపీ. అభి గారు, ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. ఈ సినిమా మీరు అనౌన్స్ చేసే టయానికి రాజ్ తరుణ్ లైఫ్ చాలా బాగుండేది. అవును. సినిమా షూట్కి వెళ్ళే టయానికి రాజ్ తరుణ్ లైఫ్లో చాలా జరిగిపోయాయి. కరెక్ట్. తనకు సంబంధం లేకుండా, తన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోయాయి. తను కొంత ఓపికగా ఉండడం వల్ల, తన తప్పు వల్ల కూడా కొన్ని జరిగినాయి. ఫైనల్గా ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే సార్, తను ఒక ప్రెస్ మీట్కి వచ్చాడు, లాస్ట్ మూవీ ప్రెస్ మీట్కి వస్తే అక్కడ కూర్చొని చూస్తున్నాం రాజ్ తరుణ్ గారిని. ఆ చెయ్యి షివరింగ్ ఆగట్లేదు ఆయనకి, అది ఆగట్లేదు. మనిషి సన్నగా అయిపోయాడు, మాట బయటకు రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక మనిషితో మీరు షూటింగ్ ఎలా చేయించుకోగలిగారు? సో చిరంజీవి ఫస్ట్ డే షూట్ అప్పటికి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. అవును. మనం అలాగని చెప్పేసి షూట్ ఆపుకునే పరిస్థితి లేదు. షూట్ డే ఫస్ట్ డే అనౌన్స్ చేసాము, అన్ని సెట్ గిట్ అంతా మాట్లాడేసుకుని రెడీ అన్న తర్వాత ఆయనకు ఫీవర్ 102 ఫీవర్లో ఉన్నారు. ఓకే. కానీ షూట్కి వచ్చి క్యారవాన్లో కూర్చొని ట్యాబ్లెట్ వేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి షార్ట్ చేసి మళ్ళీ వెళ్ళి పడుకొని షార్ట్ రెడీ అయినప్పుడు మళ్ళీ వచ్చారు. మీరు అన్నది నేను కూడా పర్సనల్గా చూసాను. నేను ఇట్లా చెయ్యి వెనకాల వీపులో ఇలా పెట్టి భయ్యా అని మాట్లాడుతున్నప్పుడు మొత్తం బాడీ షివరింగ్లో ఉంది. అవును. మీరు చెయ్యి చూసారు కదా, మొత్తం బాడీ షివరింగ్లో ఉంది. ఓకే. సో అంత షివరింగ్లో కూడా ఆయన డెడికేషన్తో ఏ డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పినప్పుడు భయ్యా ఇంకొంచెం ఎనర్జీ పెంచాలి, ఇక్కడ మనకు సినిమా చూపిస్తాం ఆ స్టైల్లో ఉండాలి, ఎనర్జీ మీది ఆ రేంజ్లో ఉండాలి అన్నప్పుడు ఆయన మళ్ళీ దాన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ. సో ఆయన ఎప్పుడు కూడా నేను ఇలా చెయ్యను అని అనలేదు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ మేము కూడా ఎప్పుడు పర్సనల్ విషయాలు బయట షూట్లోకి వచ్చిన తర్వాత అసలు ఆ టాపిక్ గురించి కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కానీ అసలు ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం. మన షూట్కు రాగానే మార్నింగ్ భయ్యా ఇదిగో ఇది సీన్స్ మీవి, ఇలా చేద్దాం అనుకుంటున్నామని ఆయనను వేరేలాగా డైవర్ట్ చేసి సినిమాలోకి తీసుకెళ్ళాం తప్ప ఎప్పుడు ఈ పర్సనల్ విషయాలు మాట్లాడితే మళ్ళీ అది ట్రిగ్గర్ అవుతుంది. సో అది హాంట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ పర్ఫార్మెన్స్లో, అందుకని ఆ టాపిక్స్ చేయలేదు. అండ్ ఆయన కూడా ఆ బయట జరుగుతున్న విషయాలను ఎప్పుడు ఇక్కడ తీసుకురాలేదు, షూట్లో ప్రభావం పడేలాగైతే ఆయన బిహేవ్ చేయలేదు.
అభి గారి జర్నీ అనేది ఈ రోజుది కాదు, కనీసం 23 సంవత్సరాలు అవుతున్నట్టుంది, అంతేనా? రైట్. 23 ఏళ్ళుగా మీరు డైరెక్షన్ బై అభినయ్ కృష్ణ ఈ పేరు వేసుకోవడానికి 23 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. ఇలాంటి ఒక ప్రోడక్ట్ని కన్సీవ్ చేసేటప్పుడు వై రాజ్ తరుణ్? ఎందుకంటే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు రాజ్ తరుణ్ లాస్ట్ హిట్ ఏదని చెప్పేసి నేను ఆలోచించుకున్నా. గూగుల్లో ఎతికితే నాకు దొరకద్ది. అసలు కనీసం అభి అన్నకన్నా తెలుసా ఈ విషయం, ఆయన లాస్ట్ హిట్ ఎప్పుడు పడిందో తెలిసే ఈ ప్రాజెక్ట్ ఆయనతో దిగాడా అడగదామని చెప్పి నేను గూగుల్ చేయలేదు. తెలుసా రాజ్ తరుణ్ గారికి లాస్ట్ హిట్ ఎప్పుడు? నాకు తెలిసి సినిమా చూపిస్తామా తర్వాత పెద్ద హిట్స్ ఏమి లేవు, బట్ డీసెంట్ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయన తిరగబడరా స్వామి కావచ్చు, లేకపోతే పురుషోత్తముడు కావచ్చు, భలే ఉన్నాడు, ఇవన్నీ వస్తున్నాయి. ఓ డిఫరెంట్గా అంటే ఏం నమ్మారు అభి, ఏం నమ్మారు రాజ్ తరుణ్లో? మన సబ్జెక్ట్కి సంబంధించిన ఎవరైతే శివ అనే క్యారెక్టర్ ఉందో మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కావాలి అక్కడ మనకి. సో నేను ఈ ఏజ్ గ్రూప్లో చూసుకుంటే హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఇచ్చేది రాజ్ తరుణ్ గారు. ఓకే, రైట్. రామ్ పోతినేని, రాజ్ తరుణ్ వాళ్ళిద్దరు హై పర్ఫార్మెన్స్ ఎనర్జీ, సూపర్ ఎనర్జీ ఉంటుంది 100%. ఇప్పుడు నేను స్టోరీని నమ్మాను, పర్ఫార్మెన్స్ పరంగా రాజ్ తరుణ్ గారు యాప్ట్. సో ఆయన హిట్ ఉందా లేదా అనేది నేను నిజంగా ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే నేనేం పెద్ద హిట్లో లేను, నా దగ్గరికి రాజ్ తరుణ్ వచ్చి చేయడానికి. రైట్. నేను ఆలోచించేది ఏంటంటే కాన్సెప్ట్ బాగుంటే, బిచ్చగాడు సినిమా తీసుకున్నప్పుడు విజయ్ యాంటనీ ఎవరికి తెలియదు తెలుగులో, అట్లీస్ట్ కాంతార చేసేటప్పుడు రిషబ్ శెట్టి తెలుగులో ఎవరికి తెలియదు. అవును, మన తెలుగులో కూడా చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో హిట్ అయిన సినిమాలు తీసుకుంటే. అలా కాన్సెప్ట్ బాగుండి యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకుంటే చాలా అనుకున్నాను నేను. ఓకే, ఎందుకంటే దీని ద్వారా ఆయనకు మంచి బ్రేక్ వచ్చి సినిమా మంచిగా ఆడితే ఇద్దరికీ లైఫ్ ఉంటుంది. అవును, అంతే తప్ప నాకు హిట్లో ఉన్న హీరో వచ్చి చేస్తే నాకు నిలబడుతుంది అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. కాన్సెప్ట్ బాగుంటే మనం ఇంకేమైనా హెల్ప్ అవుతామా రాజ్ తరుణ్ గారికి, ఆయనకు ఒక హిట్ ఇవ్వగలిగితే మనము బాగుంటుంది కదా అన్నట్టు ఆలోచించాను తప్ప ఇంకొంచెం బెటర్ హీరో ఉండి మనకు చేస్తే మనకు హెల్ప్ అవుతుంది అనేది నేను అప్పుడు ఆలోచించాను. అంటే మీకు సంబంధించిన కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి సినిమాకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి కాస్త మనం పర్సనల్గా వెళ్దాం. ఇప్పుడు ఎలా అయితే మీ హీరో గురించి బయట ఒక కాంట్రవర్సీ నడిచిందో, అలాగే మీ హీరోయిన్ గురించి కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. అవును. మీరు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత, అమ్మాయి పేరు కుషిత కల్లపు. ఓకే, అంటే ఈ ఓడు వాడకూడదు ఇంటర్వ్యూలో, బట్ మీకు అర్థం అవ్వాలని వాడుతున్నాను. ఆ హీరోయిన్ మీరు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత బజ్జీల పాప హీరోయిన్ ఏంటి సోషల్ మీడియాలో ట్రోల్ నడిచింది. బజ్జీల పాపను హీరోయిన్ చేసేసాడు అభి. ఓకే, అది చూడలేదు నేను. యాక్చువల్గా సారీ టు ఈ ఓడు యూజ్ చేసినందుకు. ఇలాంటి ఒక ట్రోల్స్ వచ్చినప్పుడు కానీ, లేకుంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంది? నేనేమంటున్నా అంటే సేమ్ థింగ్. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అమ్మాయి కాంట్రవర్సీస్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తాను. అంటే మనకు సినిమా పరంగా అమ్మాయి హెల్ప్ అయిందా, అమ్మాయికి మనం హెల్ప్ అయ్యామా, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇచ్చిందా, అంతవరకే నేను చూస్తున్నా. అంటే సారీ, నేను అంటుతుంది ఏంటంటే ఎంత యూజ్ అయింది అంటే ఆ అమ్మాయి కష్టం కూడా జనాలకు తెలియాలి. అది డెఫినెట్గా రాజా. ఇప్పుడు మనకు సినిమా చూసిన తర్వాత ఏ ఒపీనియన్తోనైతే జనాలు కామెంట్ చేశారు, నేను నిజంగా చూడలేదు అది, బట్ ఒకవేళ చేసి ఉన్నట్లయితే ఈ సినిమా చూసిన తర్వాత అసలు బయట అనుకున్న విషయానికి సినిమాలో విషయానికి సంబంధమే లేదు. ఎందుకంటే మనం డీసెంట్గా ఒక పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది, మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి, మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే పర్సన్కి పక్కింట్లో అమ్మాయి ఎలా ఉంటుంది అంత డీసెంట్గా, డ్రెస్సుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మంచి డ్రెస్ లేపించి ఒక డీసెంట్ పక్కింటి అమ్మాయిలా చూపించామే తప్ప ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్కి కానీ, లేకపోతే ఆ అమ్మాయికి ఉన్న బయట వేరే పేరుని కానీ వాడుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. మనకు కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్లో ఇది మనకు సెట్ అయ్యే అమ్మాయి కావాల్సింది. తన సైడ్ నుంచి ఎలా ఉండింది సపోర్ట్? తన సైడ్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉందండి. అంటే అమ్మాయి ఎప్పుడు కూడా షూటింగ్ దగ్గర కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఏది చెప్పినా తను తీసుకొని, ఒకవేళ ఏదైనా ఇంప్రూవైజేషన్ ఉన్నా కూడా డిస్కస్ చేసుకొని చేసిందే తప్ప ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చూపించిన విషయం అయితే లేదు మాకు. సూపర్. సరే, ఇంకేంటి విశేషాలు హరికృష్ణ గారు? ఓకే, హరికృష్ణ గారు అంటే నాకు ఒకటి మోహన్ బాబు గారి వాయిస్ గుర్తొస్తుంది. ఆయన ఫోన్ చేశారు నాకు, మోహన్ బాబు గారు. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఇంకా ఆల్మోస్ట్ 2003లో విషయం. ఫోన్ చేసి, హలో హరికృష్ణ మాట్లాడేది అన్నారు. అవును సార్, నేనే మాట్లాడుతున్నా. హరికృష్ణ అంటే నువ్వు మాట్లాడతావేంటే?
అవును సార్ నేను హరికృష్ణనే మాట్లాడుతున్నాను, నందమూరి హరికృష్ణ గురించి మాట్లాడుతున్నాను. కాదు సార్ నేను ఐరేని హరికృష్ణ. టక్కన ఫోన్ పెట్టేశారు. వాయిస్ ఎక్కడ విన్నట్టు, ఆయన పేరు చెప్పట్లేదు. ఏంటబ్బా అని చెప్పేసి మనకు కాలర్ ఐడి ఉంటుంది కదా, అవును. ఈ నంబర్ చూస్తే ఎక్కడ చూసినట్టుంది. మళ్ళీ ఓకే లైట్ తీసుకున్నాను, ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ అయితే హలో సేమ్ వాయిస్ హలో అన్నారు. హరికృష్ణ అన్నారు. చెప్పండి సార్ అన్న. టక్కన ఫోన్ పెట్టేశారు ఆయన. ఈ అబ్బాయి ఏంట్రా ఎవరో ఫోన్ చేస్తున్నారు కానీ అని చెప్పి మళ్ళీ రీడయల్ కొట్టా. కొడితే వాళ్ళ మేనేజర్ ఫోన్ ఎత్తారు. సార్ నేను హరికృష్ణ మాట్లాడుతున్నాను. ఎవరు సార్ ఇంతకుముందు మాట్లాడిందంటే మోహన్ బాబు గారు మాట్లాడారు. అయ్యో బాబోయ్. మోహన్ బాబు గారు మాట్లాడారా సార్? నాకు ఫోన్ చేశారు హరికృష్ణ అంటే అవును అన్నాను, టక్కున ఫోన్ పెట్టేశారు సార్ ఏంటి అన్న. అయ్యో నీకు కాదయ్యా నందమూరి హరికృష్ణ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నారు, డైరీలో నీ నంబరు అక్కడే ఉంది, ఆయన నంబర్ పక్కన ఉన్నట్టుంది, నీ నంబర్ కొట్టేశారు. ఓరే ఎలాగైతే ఏంటి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు ఒక హ్యాపీ. ఎందుకంటే అంతకుముందే సినిమా చేశాను నేను, ఓకే విష్ణు సినిమా చేశాను నేను. సో కానీ ఇది ఎక్కడో కొడుతుంది. హరికృష్ణ అనే పేరు మా తాతగారు పెట్టారు కానీ ప్రతి దగ్గర ఈ హరికృష్ణ అనే పేరు నాకు ఎక్కడో వేరే దగ్గర తీసుకెళ్తుంది. కీరవాణి గారు నా పర్ఫార్మెన్స్ చూసి రాజమౌళి గారికి పరిచయం చేద్దామని నన్ను పిలిపిద్దామని ట్రై చేస్తున్నారు. ఓకే రవీంద్ర భారతిలో నా పర్ఫార్మెన్స్ చూసి. అయితే నిన్న రవీంద్ర భారతిలో హరికృష్ణ అని ఒక అబ్బాయి పర్ఫామ్ చేశాడు కదా, అతన్ని పిలవండి అంటే మిమిక్రీ హరికిషన్ గారు అని ఒక ఆయన ఉండే, ఆయన పిలిపించారంట. ఆయన రాజమౌళి గారి ఇంటికి వెళ్ళి నిలబడి అక్కడ ఉంటే వీళ్ళు వచ్చి కిరవాణి గారు వచ్చి చూసి అయ్యో మీరు కాదండి ఇంకొక అబ్బాయి ఉంటాడు అనగానే అతను నాకు తెలుసండి మావాడే అని చెప్పి హరికృష్ణ అంకుల్ నా నంబర్ ఇచ్చారు. సో నాకు ప్రతి చోట ఈ హరికృష్ణ అనే పేరు ఎక్కడో కొడుతుంది అనుకొని పేరు మార్చుకుందాము అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే నాకు పెద్దగా ఆఫర్లు రావట్లేదు. చిరంజీవి గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. రజనీకాంత్ గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. ఇట్లనే మనం కూడా ఏదైనా పేరు మార్చుకుంటే మనకు కూడా ఏమైనా ప్లస్ అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఒక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ చూసి పిలిచి హరికృష్ణ వస్తున్నారంటే నేను మిమిక్రీ హరికృష్ణ అనుకున్నాను. అబ్బా ప్రతి దగ్గర ఇదే అవుతుంది సార్ నాకు కూడా అంటే, లేదు అసలు నీ పేరుకి నీ పర్ఫార్మెన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు, నీ పేరు మార్చుకో డెఫినెట్గా నీకు కలిసి వస్తుంది అన్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్, పేరు ఆలోచిస్తున్నాను కానీ ఏం పేరు పెట్టుకోవాలో తెలియట్లేదు అంటే, సరే నాకు టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. అంత పెద్ద మనిషి నీకు ఆలోచించి పేరు చెప్తా అంటే ఇంకా మనము ఇట్స్ లైక్ Cloud9 మూమెంట్, అదృష్టం కదా కదా. నాకు అంటే మామూలుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక సాహిత్యవేత్త ఇవన్నీ తెలుసు కానీ తర్వాత మళ్ళీ ఆయన గురించి రీసెర్చ్ చేస్తే ఆయన ఎంత పెద్ద మనిషి అనేది నాకు తర్వాత తెలిసింది. సో ఆయన టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. నేనేమన్నానంటే సార్ మా తాతగారు అందరికీ కృష్ణ అనేది ఒకటి పెట్టుకున్నారు సార్, అందరికీ మా అన్నయ్యలకి కజిన్స్కి అందరికీ. సో అది కొంచెం మిస్ కాకుండా ఏదన్నా చెప్పండి సార్ అన్నాను. ఆయన ఆలోచించుకొని ఇమ్మీడియట్గా అరగంటలో స్టేజ్ పైకి పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్నారు. ఇంకా నాకు అంటే హరికృష్ణ అనేది పాత పేరు, అభినయ కృష్ణ అందులో అభి అనేది బాగా ఎక్కువగా యూజ్ చేసే వర్డ్, అభినయం అనేది వర్డ్ కలిసి వచ్చింది. ప్లస్ కృష్ణ అనేది కూడా మా తాతగారు పెట్టింది. ఇంకా నాకు సార్ థ్యాంక్ యూ సార్, నాకు 100% ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు అదే స్టేజ్ మీద ఆయన ఇతను ఇప్పటి నుంచి అభినయ కృష్ణ అని చెప్పి ఆయన చెప్పడం చాలా హ్యాపీ మూమెంట్ అండి. లేకపోతే ఇప్పటికీ మా స్కూల్ ఫ్రెండ్స్ ఇంట్లో అమ్మ వాళ్ళంతా హరి అనే పిలుస్తారు, హరికృష్ణ అనే పిలుస్తారు. కాకపోతే ఒరిజినల్ నేమ్ హరికృష్ణ అయినా కూడా అభినయ కృష్ణ పేరు నాకు బాగా పేరు కలిసి వచ్చింది. సూపర్. అండ్ అభి గారు మీరు జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఉంటూ ఒకవైపు జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, జబర్దస్త్లో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నారు, బయట కొన్ని ఈవెంట్స్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. అండ్ నాకు తెలిసి మీ ఫాదర్ గవర్నమెంట్ కాదు బట్ హీ ఓన్డ్ ఏ కాలేజ్, లైక్ కాలేజ్లో పార్ట్నర్షిప్ ఉండింది. సో అక్కడ కూడా ఫ్యామిలీ పరంగా కూడా నో ప్రాబ్లమ్స్, ఒక సెక్యూర్ లైఫ్, హ్యాపీ లైఫ్. ఇవన్నీ వదిలేసి సినిమా కోసం బయటకు వచ్చేసారు. 7 ఏళ్ళు అవుతుంది, మేబీ 5 to 7 years. 2017లో జాబ్ వదిలేసాను. 7 years అవుతుంది. ఫైనాన్షియల్గా ఈ 7 ఏళ్ళ నుంచి ఎలా నీటికి రాగలుగుతున్నారు? అవుతుంది, స్ట్రగుల్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అప్పుడు 2 చేతుల సంపాదన ఉండేది. ఇటు జబర్దస్త్ నుంచి డబ్బులు, అటు జాబ్ నుంచి డబ్బులు, ఈవెంట్స్ అన్నీ వచ్చేవి. అప్పుడు ఏంటంటే ఒక సిచ్యువేషన్లో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అంటే ఫ్రెండ్ అంటే మరీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం కాదు, మామూలుగా కలిసిన ఒక 3-4 సార్లు కలిసిన ఫ్రెండ్ తన సినిమా ఏదో ఇబ్బందుల్లో ఉంది, నాకు అర్జెంటుగా ₹1,00,000 కావాలంటే ఏమాత్రం ఆలోచించకుండా టక్కున ట్రాన్స్ఫర్ చేసేంత
పెద్ద స్టేజ్లో ₹1,00,000 ఇమీడియట్గా కొట్టేయగలిగి ఆలోచించకుండా నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసే అంత స్టేజ్లో ఉండేవాడిని. 2017లో జాబ్ వదిలేసా, తర్వాత 2021లో జబర్దస్త్ వదిలేసా. సో 2 సైడ్ల నుంచి ఇన్కమ్ జీరో. కానీ నాకేంటంటే లగ్జరీస్ మీద స్పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అంటే నేను వచ్చిన డబ్బుల్ని ఒక పెద్ద కార్ కొనుక్కోనో, BMW లేకపోతే ఆడి కార్ కొనుక్కోనో అలా స్పెండ్ చేయాలని నేను అనుకోను. 2 కార్లు మనకు కావాల్సిన డెస్టినేషన్ తీసుకెళ్తాయి. సో అది చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా, ఇప్పటికీ నాకు చిన్న కారే వాడతాను. సో నా క్వశ్చన్ ఏంటంటే ఏ కార్ అయితే ఏంటి, వెళ్ళడానికి మనకు ఒక ట్రావెల్ చేయడానికి ఒక గ్యాడ్జెట్ లాగా ఒక ఇది ఉండాలి అంతే తప్ప ఉన్న డబ్బులన్నీ మనం లగ్జరీస్లో ఖర్చు పెడితే, నేను ఎక్కడో చదివా, ఇప్పుడు మనం లగ్జరీస్ కోసం ఖర్చు పెడితే వాటి ఈఎంఐస్ కట్టడానికి మళ్ళీ అది అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. సో నాకు మా నాన్నగారు చెప్పింది, ఆయన పాలసీ ఏంటి అంటే ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. సో ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఎవరి దగ్గర ఒక పైసా అప్పు తీసుకోవద్దు. సో ఆ పాలసీలోనే ఏం అప్పు చేయకుండా ఉండడానికి నేను సంపాదించుకున్న దాంట్లోంచి నేను ఖర్చు పెట్టుకుంటూ, అంటే ఇప్పుడు నేను జాబ్ చేసినప్పుడు, యూఎస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే జబర్దస్త్ చేసినప్పుడు సంపాదించుకుంది ఏదైతే ఉందో దాన్ని రీఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఆ అమౌంట్లోంచి కొంచెం కొంచెంగా ఖర్చు పెట్టుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నాను తప్ప ఫైనాన్షియల్గా అప్పుడున్నంత లావిష్ లైఫ్ అయితే కాదు. బట్ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ బికాస్ ఆఫ్ మై ప్లానింగ్. అంటే ఇప్పుడు దాకా మీరు ఏవైతే చెప్పారో యాక్చువల్గా ఇదంతా నాకు తెలుసు సార్. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, జబర్దస్త్లో మీరు బాగా సంపాదించే టైంలో చాలామంది కార్లు కొనుక్కోవడం, మంచి మంచి వాచ్లు కొనుక్కోవడం ఇలా చేస్తుంటే పిలిచి చెప్పేవాళ్ళు అంట మీరు. అలా కాదురా, ఒక ఇంటికి ప్లాన్ చేసుకో, ఒక ఏదన్నా నీకు సెక్యూర్గా ఉండే ల్యాండ్ కానీ లేకుంటే ఒక పాలసీస్ కానీ ఇట్లాంటివి తీసుకో అని చెప్పి చెప్పేవాళ్ళు అంట. చాలామందికి చెప్పారంట. అయితే ఈ మధ్య కాలంలో నేను ఒక జబర్దస్త్ యాక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన అన్న మాట ఏంటంటే, అన్న ఇండస్ట్రీ నుంచి శోభన్ బాబు గారు అని చెప్పి అందరు చెప్తారు, మా బుల్లితెర శోభన్ బాబు మాత్రం అభి అన్నే, ఆయన అంతమందిని గైడ్ చేశారు ఫైనాన్షియల్గా అని చెప్పి చెప్పారు. అంటే మనకు ఒక దారి దొరికింది అనుకోండి, ఆ దారి మన వాళ్ళకి అందరికీ చెప్తే వాళ్ళు కూడా బాగుపడతారు అనేది నా ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే నేను టర్మ్ పాలసీ కానీ లేకపోతే హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ మందికి తెలుసు మా జబర్దస్త్లో. వాళ్ళకి ఏంటంటే మేము కార్పొరేట్లో చేశాను కాబట్టి నాకు ఈ ఐడియాస్ ఉన్నాయి, బట్ వాళ్ళకి తెలియదు దానివల్ల లాభాలు ఏంటి. సో మా వాళ్ళకందరికీ లైక్ యూనో మీరు లైఫ్లో ఎప్పుడే కానీ హెల్త్ కండిషన్స్ మనకు చెప్పకుండానే వస్తాయి. సో అలాంటి టైంలో హెల్త్ కార్డ్ అనేది పెట్టుకోండి, టర్మ్ పాలసీ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది, అలా తీసుకోండి. ప్లస్ ఈ లగ్జరీస్ మీద ఖర్చులు పెట్టకండి, డబ్బులు సేవ్ చేసుకొని ఇల్లు కట్టుకుంటే. నేను జబర్దస్త్ రాకముందే ఇల్లు కట్టేసుకున్నాను, ఐ మీన్ నేను జాబ్ చేస్తున్నప్పుడే ఇల్లు తీసుకున్నాను. సో నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతుందో అని చెప్పి. అన్న ఇది మీ క్లోజ్ సర్కిల్లో ఒక పీపుల్ నుంచి తెలిసింది, నన్ను పేరు అడగొద్దు, ఓకే, నిజమా అబద్ధమా మాత్రం చెప్పండి. 100% నిజం నేను అనుకోవట్లేదు, బట్ తెలిసింది. జబర్దస్త్లో ఒక స్కిట్ విషయంలో ఒక కాంట్రవర్సీ నడిచింది మీ చుట్టూ. ఆ సమయంలో ఆ ఇష్యూ మీకంటే ముందు, అంటే మీరు చెప్పకముందు ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అవి తప్పు చేయడు, ఒకవేళ తప్పని తెలిస్తే ఆపేస్తాడు, కావాలంటే అది వదిలేసుకొని బయటకు వస్తాడు, అది ఎంత పెద్ద ఛాన్స్ అయినా సరే, అభి తప్పు చేయడు అని చెప్పి మీకంటే ముందు బలంగా నమ్మి మిమ్మల్ని సపోర్ట్ చేశారంట. ఇది జరిగిందా ఇంట్లో? అవునండి, జరిగింది. నా పాలసీ కూడా అదే, లైక్ యూనో మా ఇంట్లో వాళ్ళు నమ్మినట్టుగానే నేనేంటంటే ఒకరిని బాధ పెట్టి నేనేదో దాని ద్వారా ప్రయోజనం పొందాలని నేను ఎప్పుడు అనుకోను. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే టీమ్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరు కలిసి ఇది బాగుంటుంది చేయండి చేయండి అంటే చేసేసాను. చేసిన తర్వాత అది అవతల వ్యక్తిని చాలా హార్మ్ చేసింది, దానివల్ల అతనికి చాలా డ్యామేజ్ జరిగింది అని తెలిసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, జరిగిపోయింది, నేను సారీ చెప్పా పర్సన్కి, తెలియక చేసినాను, కానీ ఒక టీమ్ లీడర్గా అది నా బాధ్యతే సార్, నేను ఐ యాక్సెప్ట్ మై. ఎవరు చెప్పారన్న సారీ? శ్రీను వైట్ల గారికి. ఓకే. సో నేను చెప్పాను నా మిస్టేక్ ఉంది, నేను కావాలంటే మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాను సార్, మీరు లాగి చెంప మీద లాగి కొట్టండి, తప్పు చేశాను కాబట్టి నేను తీసుకుంటాను, మిమ్మల్ని అలా అంటే ఒక స్కిట్ చేశాను, కామెడీ స్కిట్ అని చెప్పి. అది ఆయనను హర్ట్ చేసిన తర్వాత ఇది అంత హర్ట్ అయ్యిందనే విషయం మాకు తర్వాత తెలిసింది. చేస్తున్నప్పుడు అనిపించలేదు, బట్ అయిపోయి టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని యూనో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక ఫ్లోలో, మీరు రైటర్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, ఒక ఫ్లోలో ఒకటి చెప్తాము, దాని మధ్యలో ఒక లూప్ కట్ చేశారనుకోండి అది వేరే విధంగా కన్వే అవుతుంది, రైట్. సో అలా నేను మధ్యలో కొన్ని చెప్పినవి లూప్లో ఎడిటింగ్లో లేచిపోవడం వల్ల అది
ప్యాచ్ చేసినప్పుడు ఏమైందంటే అదేదో ఒకసారి డైరెక్ట్ హిట్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. సో అది అయ్యింది. బట్ ఏదైనా కూడా నాది మిస్టేక్. ఇప్పుడు 2-3 లెవెల్స్ ఉంటాయండి. ఒకటి నేను స్కిట్ చేయడం, 2 ఎడిటింగ్లో దాన్ని కరెక్ట్ చేసుకోవడం, 3 ఛానల్ నుంచి కానీ లేకపోతే డైరెక్టర్స్ నుంచి కానీ దాన్ని కరెక్షన్స్ చేసుకోవడం. ఈ 3 లెవెల్స్ దాటి వెళ్ళింది అన్నప్పుడు నేనేమనుకుంటాను, ఓకే యాక్సెప్టబులే అని అనుకుంటాను. కానీ అది నిజంగా ఆయనని హర్ట్ చేసిన విషయం నాకు చాలా బాధ అనిపించింది. అలా చేయొద్దు. ఎందుకంటే నేను అప్పటికే ఆయన సినిమాలు ఒక్కొక్కటి 3 సార్లు చూసిన అంత పెద్ద ఫ్యాన్ని నేను. వెంకీ సినిమా కావచ్చు ఇవన్నీ. నేను చెప్పాను, సార్ నాది మిస్టేక్ జరిగింది. ఫోన్ చేశారా? ఫోన్ చేశాను, మాట్లాడి సారీ సార్, నేను అప్పుడు ఇండియాలో లేను, నేను యూఎస్లో ఉన్నా. అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడా. ఆయన హర్ట్ అయ్యారని నాకు అర్థమైంది. చెప్పాను, సార్ నేను రాగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, నా మిస్టేక్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత డిసైడ్ అయిపోయా, నేను ఇంకెవరిని కించపరిచేలాగా కానీ వాళ్ళని అవమానపరిచేలాగా కానీ స్కిట్స్ చేయను. అవసరమైతే మానేసుకుంటాను తప్ప ఇంకొకరిని డీగ్రేడ్ చేస్తున్న స్కిట్స్ అయితే నాకు వద్దు. అది పేలకపోయినా పర్లేదు, ఓకే, ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. వద్దు అన్న రోజు ఆపేసుకుంటాను, కానీ ఇంకొకరిని మాత్రం ఇన్సల్ట్ చేయడం కానీ కించపరచడం కానీ చేయొద్దని ఫిక్స్ అయిపోయింది. అదే ఆ టైంలో ఇంట్లో చాలా బలంగా నిలబడ్డారంట మీకోసం. ఎస్. వాళ్ళు అంటే నేను ఎప్పుడు ఎవరిని ఏం అనను, అలాంటిది ఇలాంటివి వచ్చినప్పుడు అలా మా వాళ్ళు అలా ఉండదేమో, వాడు అలా కాదే అని చెప్పేసి మా వాళ్ళు సపోర్ట్ చేశారు. యా, దట్ వాజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్. ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్న స్టోరీ, 7 ఎపిసోడ్లో 8 ఎపిసోడ్లో ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు. నిడివి చాలా ఎక్కువ. దాన్ని అవుట్పుట్ చూసుకున్నారు, చాలా మంచిగా వచ్చింది. అది నాకు తెలుసు, ఆహా నుంచి మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఓకే, యాక్సెప్టెడ్. బట్ నా డౌట్ ఏంటంటే 8 గంటల రన్ టైంకి ఒక రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక రకమైన టేకింగ్ ఉంటుంది. దాన్ని సినిమాగా అడ్జస్ట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత కరెక్ట్గా కన్సీవ్ అయిందా, ఆ డెలివరీ కరెక్ట్గా కుదిరిందా? డెఫినెట్లీ రాజా గారు. అంటే నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా ఎలా చేద్దాం అనుకున్నానంటే, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి. సో సినిమాల గురించి చాలా ప్రయత్నాలు చేశాము. చాలామంది చూడడానికి ఏమనుకుంటారంటే, సినిమా యాక్టర్ అంటే ఈజీలే డైరెక్టర్ అయిపోవడము. ఇప్పుడు వేణు డైరెక్టర్ అయ్యాడు కాబట్టి బలగంతో, జబర్దస్తులు అందరూ యాక్టర్స్ నుంచి డైరెక్టర్లు అయిపోవడం ఈజీ అనుకుంటున్నారు, కానీ దానికోసం ఎంత స్ట్రగుల్ చేశామనేది ఎవరికి తెలియదు. సో నేను చాలా సబ్జెక్టులతో చాలా డిస్కషన్స్, ప్రొడ్యూసర్స్ని కలవడం ఇవన్నీ జరిగి ఇంకా చివరికి వచ్చినప్పుడు నాకు వెబ్ సిరీస్ది ఈ అవకాశం వచ్చింది. ఈ వెబ్ సిరీస్ చేసినా కూడా నేను దీన్ని ఒక ప్రాపర్ క్వాలిటీతో, ఒక సినిమాకైతే ఎంత డెడికేషన్ పెట్టి చేస్తామో, ఒక థియేట్రికల్ సినిమాకి అయితే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో అలాగే ఉండాలి తప్ప ఏదో వెబ్ సిరీస్ కదా, ఓటీటీ కదా అని చెప్పి ఎక్కడ తక్కువ అంచనా వేయకుండా నా 100% పెట్టాను. సో అలా చేస్తున్నప్పుడు ఒక 6 ఎపిసోడ్స్కి తగ్గట్టుగా మనం రాసుకున్నాము. అంత చేసిన దాన్ని మళ్ళీ అవుట్పుట్ చూసిన తర్వాత ఇది బాగుంది, సినిమాలాగా పెట్టుకుందాం అన్నప్పుడు ఇంకా దీని అన్నిటిని ట్రిమ్ చేసుకుంటూ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక 2 hours సినిమా చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అవును. కానీ రాక నాకు అవకాశం వచ్చింది. నేను ఇలాగే చేస్తాను, నేను అలాగే చేస్తాను. ఎందుకు? నేను ఇప్పుడు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేస్తేనే కదా నేను ఒక స్పెషల్ పర్సన్ అవుతాను, నేను ఒక డిఫరెంట్ పర్సన్ అవుతాను. లేదు మాకు ఇది కష్టం సార్, ఇది చేయలేము అన్నప్పుడు ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేకింగ్ అభి? సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కొన్ని సీన్స్ కట్ చేయడం, లెంత్ తగ్గించడము, కొన్ని క్రిస్ప్ చేయడం, అవన్నీ చేసుకొని 2 hours సినిమా చేశాను. కానీ ఏం చేశానంటే, ఈ సీన్స్లో ఏవైతే కట్ అయిపోయాయో ఈ సినిమాలో, చిరంజీవాలో కొంతమంది యాక్టర్స్వి, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని నేను నెక్స్ట్ కామాఖ్య సినిమా చేస్తున్నాను కదా, దాంట్లో క్యారెక్టర్స్ ఇచ్చాను. ఓకే, ఎవరెవరి సీన్స్ అయితే ఇక్కడ కట్ అయ్యాయో అందులో కొంతమందికి, ఎందుకంటే అందులో కూడా కొంత స్పేసే ఉంది, కొంతమందిని నా నెక్స్ట్ సినిమాలో పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు గుర్తుంది, ఎవరెవరైతే సీన్స్ కట్ అయినా వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టి. ఈ డిసిషన్ ఎవరిది? అంటే అరవింద్ గారిదా, ఆహా టీమ్దా? ఆహా కంటెంట్ టీమ్. ఓకే, అంటే బాగా వస్తుంది దీని వెబ్ సిరీస్ కంటే సినిమాగా అయితే ఇంకెక్కువ రీచ్ అవుతుంది, రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు కాబట్టి. సో సినిమాగా అయితేనే బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా అలాగైతే నాకు కూడా అడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే వెబ్ సిరీస్ లాగా పెట్టి చేసే కంటే సినిమా అయితే నాకు ఇంకొక బెనిఫిట్ కూడా అనిపించి నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. అరవింద్ గారిని కలిసారా? 2-3 రోజుల్లో సినిమా రిలీజ్. అవునవును. యాక్చువల్గా ఆయనకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కలిసాము. ఓకే, తర్వాత ఆహా నుంచి అప్డేట్స్ వెళ్తా ఉన్నాయి, కానీ పర్సనల్గా కలవలేదు. సినిమా ఇప్పుడు రిలీజ్ కదా, అప్పుడు వెళ్ళి కలుస్తాను. స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది అన్నారు? చాలా ఎంజాయ్ చేశారు. ఆయన 20 minutes టైం ఇచ్చారు. 20 minutesలో ఆయన విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 15 నిమిషాలు పక్క రూమ్లో కూర్చున్నాము. వచ్చి ఆహా టీం శ్రావణి గారు వచ్చేసి, నచ్చిందండి అరవింద్ గారికి, వీఆర్ ప్రొసీడింగ్ విత్ ఇన్ అన్నారు.
అదిరే అభి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక్క మనిషిని ఒక్కసారి చూసిన తర్వాత వాళ్ళ టాలెంట్ ఉందా లేదా, మనకు పనికొస్తారా పనికిరాడా, ఏ ఫీల్డ్కి సరిపోతాడు, ఇవన్నీ అంచనా వేయగలరు. అలా అంచనా వేసే ఈరోజు కొన్ని పదుల మంది మీ శిష్యులు జబర్దస్త్లో కానీ బుల్లితెర మీద కానీ ఉన్నారు. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ గారు మాట్లాడుతూ అల్లు అరవింద్ అసలు ఏమీ చేయడు, క్రెడిట్ మొత్తం ఆయన జేబులో వేసేసుకుంటాడు, ఓకే. గమ్ముగా సింపుల్గా అలా కూర్చొని ఉంటాడు, సక్సెస్ వస్తే మాత్రం ఆయన జేబులో పడిపోద్ది, రాజా లైఫ్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. మీరు అరవింద్ గారిని కలిశారు, బండ్ల గణేష్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్న విషయం నాకు తెలీదు, కానీ మేము అరవింద్ గారిని కలిసిన దాని ప్రకారం అయితే ఆయన చాలా వెల్కమింగ్గా ఉన్నారు. అంటే నేను ఇంతకుముందే చెప్పా, చాలా స్ట్రగుల్ చేస్తే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇది. అలా అనుకుంటే ఆయన నాకు ఈ సబ్జెక్ట్ ఇవ్వాల్సింది కాదు. ఒకవేళ మీరు అన్న ప్రకారం ఆలోచించి, గణేష్ గారు అన్న ప్రకారం ఆలోచించి ఉంటే ఎందుకు అతనితో వెళ్ళడము, ఎవరో తెలిసిన డైరెక్టర్ని పెట్టుకొని చేసుకోవచ్చుగా, ఆల్రెడీ చేసిన సినిమాలు డైరెక్ట్ చేసిన అతనితో వెళ్ళొచ్చు కదా, ఈ అబ్బాయితోనే ఎందుకు అని కూడా అడగొచ్చు. కానీ అభి డైరెక్ట్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే నన్ను ఆయన గుర్తుపట్టలేదు. ఓకే, జబర్దస్త్ అదిరే అభిని గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపట్ట? నేను వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను, నమస్తే సార్ నా పేరు అభినయ కృష్ణ అంటే ఓకే అమ్మ కూర్చో అన్నారు. శ్రావణి గారు అంతా సబ్జెక్ట్ గురించి చెప్పమన్నారు, మేము నరేష్ని ఇచ్చాం, బయటకు వచ్చాను అంతే తప్ప నేను జబర్దస్త్లో చూశానమ్మా నిన్ను ఏం లేవు. సో ఆయన నన్ను గుర్తుపట్టలేదు అనే విషయం నాకు అర్థమైంది. సో ఒక అభి అనే పర్సన్ వచ్చాడు, నరేష్ని ఇచ్చాడు, కొత్తతను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మనకు అవకాశం ఇచ్చారు అప్పుడు. అంతే తప్ప ఇతను జబర్దస్త్ చేశాడు, ఇతనికి ఒక టైమింగ్ సెన్స్ ఉంది, లేకపోతే కామెడీ పంచ్లు బాగా వేస్తాడు, ఇట్లాంటివి కన్సిడర్ చేసేయలే. మంచి కథ ఉంటే ఆహాలో అంత ఈజీ. అదే జరిగింది. మంచి అట్లా అని చెప్పి ఈజీ యాక్సెస్ అని కాదు, ఇట్ హ్యాస్ టు గో ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. మనం ఫస్ట్ లైన్ చెప్పాము, తర్వాత డెవలప్ మంచి కథ ఉంటే. ఎగ్జాక్ట్లీ. సో నేను అంతకుముందు నేను కూడా వేరే కథలు చెప్పాను, అవి నచ్చలేదు వాళ్ళకి. ఒక 4-5 కథలు చెప్పిన తర్వాత ఇది కాదు అన్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లా నేను ఇంకో కథ రెడీ చేసుకొని ఇది లైన్ అండి, ఇలా మీరు ఓకే అంటే నేను డెవలప్ చేస్తానంటే ఇది బాగుంది గోయడ్ అంటే మళ్ళీ దాన్ని నేను ఇంకొక అతనితో డెవలప్ చేయించి నేను కొంచెం దాంట్లో అప్డేట్ చేసుకొని అన్నీ చేసి ఒక 4-5 లెవెల్స్ దాటినాక అప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను. సో అరవింద్ గారు ఎప్పుడు అంటే మీరు అన్న ప్రకారం, గణేష్ గారు అన్న ప్రకారం అనుకుంటే మాత్రం నాకు అవకాశం రాకూడదు. బట్ ఆయన ఛాన్స్ ఇచ్చారు. అండ్ నాకు కూడా తెలిసిన విషయం అంటే పర్సనల్గా ఆయనతో ఎక్కువ ర్యాపు లేదు నాకు అరవింద్ గారితో, కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే సినిమా కోసం ఆయన కొంచెం లీనియన్స్ ఇస్తారు, ఇది ఇంత బడ్జెట్లోనే చెయ్యాలి అని వేరే వాళ్ళు అన్నా కూడా కాదండి, కొన్నిసార్లు బడ్జెట్ కాదు సినిమాని ప్రేమించి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అంటారని నాకు తెలిసింది. మీరు మీ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను కనుక్కోలేదు, నాకు ఫస్టే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో సినిమా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్నా మీకు బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఎంతలో కంప్లీట్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఇది ప్రొడ్యూసర్స్ని అడగాలి క్వశ్చన్, ఎందుకంటే కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు. బట్ నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లోనే కరెక్ట్గా విత్ ఇన్ మెన్షన్డ్ బడ్జెట్, విత్ ఇన్ ద మెన్షన్ టైమ్ లైన్ నేను ఫినిష్ చేశాను. అది నా సక్సెస్. థియేటర్లోకి వచ్చి ఆర్ ఓటీటీలోకి వచ్చి జనాలు చూసిన తర్వాత వచ్చేది నాకు డెఫినెట్గా ఆశీర్వాదము. కానీ నాకు నేనుగా సంతోషపడ్డ విషయం ఏంటంటే నాకు చెప్పిన బడ్జెట్లో, చాలా లిమిటెడ్ బడ్జెట్, ఆ చెప్పిన బడ్జెట్లో చెప్పిన టైం లైన్స్లో నేను ఒక కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకొని దానికి ఒక డెలివరబుల్స్ ఉంటాయి మనకు కార్పొరేట్ సిస్టంలో, ఎవ్రీడే స్టేటస్ కాల్, డెలివరబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మనకున్న బడ్జెట్లో మనకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, ఎక్కడ ఈ షార్ట్ ఇక్కడ మిస్ అయితే మనం ఇంకొక దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు అని అనుకున్న టైంలో ఫినిష్ చేసి ఇచ్చిన బడ్జెట్లో అయింది. ఇచ్చిన బడ్జెట్లో మీరు సినిమా తీస్తున్నారు, మీకు అందుబాటులో ఉన్న లేదా ఆ కథ డిమాండ్ చేసిన నటులను పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు మేము ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము, వాటిల్లో ఒక హైపరాది కానీ ఒక గెటప్ సీన్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకాస్త సినిమాకి ఇంకాస్త ప్రమోషన్ కానీ ఇంకాస్త రీచ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారంటే అలాంటి క్యారెక్టర్స్ లేవు, అందుకని నేను పెట్టలేదు అని చెప్పారు. క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి అన్న. ఇంకో సీరియస్ డౌట్ వచ్చేసి, ఇంత కష్టపడి సినిమాని చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక 2 సీన్లోనో ఒక సీన్లో కనిపించే ఒక చిన్న ట్రాక్ పెట్టుకోవడానికి మీలాంటి రైటర్లకు పెద్ద కష్టమేం కాకపోవచ్చు, మీరు ఆ పని చేయలేదు. అండ్ ఇంకో క్వశ్చన్, కంటిన్యూటీ క్వశ్చన్, సినిమా ఇంకో 3 రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అసలు ఈరోజు తీసేస్తే ఇంక 2 రోజులే, ఒక్కరోజు గట్టిగా మాట్లాడారు. మీరు అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే శ్రీనితో కానీ ఆదితో కానీ ప్రమోషనల్ వీడియోస్ చేస్తాను అని చెప్పారు. ఇప్పటికీ రాలేదు. ఉంది యాక్చువల్గా ప్లాన్ 6th ఉంది. సో ఆది మా జర్మనీ వెళ్ళాడు. ఓకే, నిన్న వచ్చినట్టున్నాడు, బట్ హీఈస్ ఇన్ జర్మనీ. ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాము అన్న, నేను జర్మనీ నుంచి రాగానే ఫస్ట్ ఇమీడియట్గా అదే చేద్దామన్నా అన్నాడు. నిన్న కూడా మాట్లాడాను, 6th రోజు చేద్దామని ఫిక్స్ అయ్యాము. రాస్తారు నేను ఆది కలిసి చేయబోతున్నాం అది. సో అది ఉంది, ప్లాన్లో ఉంది. అండ్ ఆది ఎప్పుడు కూడా నేను అడిగినప్పుడు నో చెప్పలేదు. అలాగని చెప్పేసి మనం అది అడ్వాంటేజ్గా తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్.
ఆ గౌరవం ఉందా అది? 100% ఉంది. నాకు ఇంకొక విషయం చెప్తా. ఒక పేర్లు చెప్పను. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో నాదొక పెద్ద సబ్జెక్టు ఓకే అయింది. ఓకే. కానీ అందులో కొంతమంది మారిపోయారు స్టాఫ్. ఒక హిందీలో ఒక పెద్ద హీరో సైడ్ నుంచి మనకు అప్రూవల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఓకే కావాలంటే నాకు ఇక్కడ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సపోర్ట్ కావాలి. నేను అక్కడ నుంచి వెళ్ళిపోయిన పర్సన్ అడిగా, సార్ ఎలా సార్ మరి ఇప్పుడు అంత పెద్ద హీరో మనకు ఓకే చెప్పేలా ఉన్నారు, ప్రొడక్షన్ హౌస్ ఇది ఉంటే బాగుంటుంది కదా అంటే, ఇప్పుడు అంతా మారిపోయింది కదమ్మా, ఒక పని చెయ్యి, ఆదికి బాగా పరిచయం వాళ్ళు, ఓకే, నువ్వు ఆదితో ఒక మాట చెప్పిస్తే అవుద్ది అని అన్నా. ఇప్పుడు నేను ఆదిని అడగడం వల్ల ఆది వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ నాకు ఇబ్బంది పెట్టినట్టు. పీపుల్ సార్ అది నేను చెప్పాను, పేర్లు చెప్పాను. అర్థమైందండి. సో మనకు ఇప్పుడు ఆది నాకు ఒక గ్రాటిట్యూడ్ చూపించినంత మాత్రాన, ఆది నేను పిలిచినప్పుడు రెస్పాండ్ అయినంత మాత్రాన ఆది నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి అడగడం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎవరైనా సరే నేను ఇప్పుడు ఈవెన్ ఆదిని కూడా ఏంటంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడు ఆది అని అడుగుతాను తప్ప, ఆది నువ్వు వచ్చి ఇది చేసి పెట్టమ్మా నాకు అది చేసి పెట్టమ్మా అని అడగడం అనేది ఇబ్బందులు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అంతే తప్ప మన సినిమాలో కూడా నిజంగా చెప్పాలంటే మీరు చూడండి 7th రోజు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆది చేయగలిగేంత పెద్ద క్యారెక్టర్స్ లేవు. అలాగని చెప్పేసి నేను తీసుకొచ్చి ఆది నువ్వు చెయ్యి అంటే చిన్న క్యారెక్టర్నే చేస్తాడు, కానీ నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టు అవుతుంది. అలా తీసుకోవడం నాకు ఇష్టం. అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఈ 9 నెలలు 10 నెలల కాలంలో మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ 2-3 రోజుల్లో తెలుసుకున్నాను నేను. చాలామందికి ఫోన్లు చేస్తే కొంతమంది ఏమో బడ్జెట్ గురించి మాట్లాడకుండా వచ్చి షూట్ చేశారు. వీళ్ళు ఖచ్చితంగా నా మనుషులే కదా, వచ్చి హెల్ప్ చేస్తారు కదా, నాతో కష్టంలో పాలు పంచుకుంటారు కదా అనుకున్న వాళ్ళు ఈ రెమ్యునరేషన్ అయితే నేను చేయను. యాక్చువల్గా అది చెప్పేసి చేశారా? అయిందండి. నాకు ఇప్పుడు మన టేస్టీ తేజ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా షూట్ ఉంది ఇలా పలానారు అంటే నేనేం చేశాను అలాగే సేమ్ థింగ్, ఇలా అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అనే ఉద్దేశంతో మా ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడించి ఎంత బడ్జెట్ ఉంది ఏంటి అన్నీ క్లియర్గా చెప్పండి ఫస్టే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిస్తే ఇమ్ము కావచ్చు, తేజ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే బడ్జెట్ గురించి పక్కన పెట్టండి అన్న, అభియాన సినిమా మేము వచ్చి అన్న వీళ్ళు. ఇంకొక పర్సన్ ఏంటంటే అతను చాలా పాత పరిచయం, ఆయనకు ఫోన్ చేసి ఇలా మంచి క్యారెక్టర్ ఉందండి మీరైతే బాగుంటుంది సూట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అంటే, అయ్యో అభి గారు మీరు కోవిడ్ టైంలో నాకు హెల్ప్ చేశారు, ఆ మాత్రం చేయలేమా, ఇంకా మనోళ్ళు కూడా ఉన్నారు తీసుకొస్తాను నేను అంటే, అట్లాగని చెప్పి ఫ్రీగా అడగట్లేదండి, మీకు బయట ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ ఇవ్వచ్చు కానీ రెమ్యునరేషన్ మాత్రం పక్కాగా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే, ఓ తప్పకుండా అది అన్నారు. కట్ చేస్తే మా మేనేజర్ ఫోన్ చేస్తే, లేదండి ఇంత బడ్జెట్ అయితే నేను రాను, అంత బడ్జెట్ అయితే వస్తాను అని అన్నారట. నాకు నమ్మబుద్ధి కాలేదు. అరే ఉండదే అలా, ఆయన మొన్న నాతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కాదే, నేను ఇంకో కొంతమందిని తీసుకొస్తాను మన కోసం హెల్ప్ చేసే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని అన్నారని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్కి మా ఫ్రెండ్కి చెప్పి ఒకసారి కనుక్కో, ఎందుకంటే మధ్య మధ్యలో వీళ్ళు ఏమన్నా మిడిల్ మ్యాన్ వీళ్ళు మేనేజర్స్ కానీ వీళ్ళు ఏమన్నా కొంచెం వాళ్ళ పర్సన్స్ని పెట్టడానికి చేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమైనా ఉందా, లేకపోతే మనం రాంగ్ విన్నామా, అతను రాంగ్ పర్సనా తెలుసుకో అంటే, అతను ఫోన్ చేసి అన్న అతను అదే అంటున్నాడు, బడ్జెట్ ఇంత అయితే తప్పరా అని అంటున్నాడా. అదేదో నేను అడిగినప్పుడు చెప్తే అయిపోయేది కదా, ముగ్గురు మాట్లాడాల్సిన అవసరం రాకుండా. కోపం రాలేదా? కోపం రాలేదు. అంటే మనం నమ్మిన వ్యక్తి ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడకుండా సరే నేను చేయను అంటే అయిపోయేది. ఓకే అనుకున్నాను అంతే. ఓకే ఇలా కూడా ఉంటారా మనుషులు. పేరు చెప్తారా? పేరు వద్దులేండి, ఎందుకు ఆయనకు ఎందుకు డ్యామేజ్ అవుతుంది. అండ్ జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్ కాదు, బయట పర్సన్. సో అంటే ఓకే ఆయన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మనకు తెలియదు. బట్ ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? ఫస్ట్ నేను చేసినప్పుడు అయ్యో మీరు నాకు అప్పుడు హెల్ప్ చేసి, నాకు నిజంగా గుర్తులేదు నేను ఎప్పుడు హెల్ప్ చేశాను అనే విషయం, మీరు అప్పుడు అలా చేశారు నాకు, నేను తప్పకుండా రుణం తీర్చుకుంటాను, అది ఇదన్న మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నాకు కుదరదు సార్, నేను షూటింగ్లో బిజీ ఉన్నా అంటే నాకు అయిపోతుండే. బట్ ఓకే. అయితే ఈ పీరియడ్లో మీకు మనుషుల చాలా అర్థమైపోయింది. అంటే ఇప్పటివరకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ జబర్దస్త్లో ఉన్నప్పుడు కానీ నా స్కోప్ అంతవరకే ఉండేది. జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్స్తోనే నేను మాట్లాడడం, కలవడము, ప్లస్ నా పని నేను చేసుకొని వెళ్ళిపోవడము, మిగతా విషయాల్లో నేను పెద్దగా పట్టించుకునేవాని కాదు. ఎప్పుడైతే ఈ సినిమా విషయాల్లోకి వచ్చి 24 క్రాఫ్ట్స్తో నేను కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నామో, డిఫరెంట్ పర్సన్స్ని కలుస్తున్నామో, కొంతమంది
తత్వాలు ఏంటో తెలుస్తున్నాయి. కొంతమంది అంటే ఓకే ఇదే కరెక్ట్ ఏమో, అంటే మనం అందరూ మనవాళ్ళు మన కోసం అని చెప్పి మనం ఆలోచిస్తాం, కానీ బయట సమాజం అలాగే ఉంది, అలాగే చేయాలేమో అనేంతగా అర్థమవుతుంది అన్నట్టు సిచ్యువేషన్స్ చూస్తుంటే. బట్ అంటే అందరూ అలా ఉన్నారని మనం మారడం కరెక్ట్ కాదేమో. సరే ఇంక మనం చేయగలిగేది ఏమన్నా చేయగలిగేది ఏంటి? అండ్ నాగేశ్వరరావు గారిని మీరు ఇమిటేట్ చేసినట్టు అంటే 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా, అలా థ్యాంక్ యూ సో మచ్. ఇక ఎవరు చేయలేరు నాకు తెలిసి. అచ్చు బుద్ధినట్టు దింపేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా సరే ఆ విషయంలో నాగార్జున గారు మిమ్మల్ని కలిసినప్పుడు అవి బాగా చేసావు, అవి మరీ కొంచెం ఎక్కువ చేసావు, ఇట్లాంటి కామెంట్స్ ఏమన్నా చెప్పారా? నాగార్జున గారి దగ్గర నుంచి ఎప్పుడు పెద్ద డిస్కషన్ రాలేదు. అంటే నేను కలిసిన ఈ బిగ్ 4 యాక్టర్స్లో తక్కువగా కలిసింది నాగార్జున గారిని. వెంకటేష్ గారిని కలిశాను, ఆయన నేను చూస్తానమ్మా మీ కామెడీ షో అని చెప్పి ఆయన బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే. బాలకృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన బాగా అప్రిషియేట్ చేశారు. బాలకృష్ణ గారు చూస్తారు జబర్దస్త్? ఆయన ఒకసారి రోజా గారు ఫోన్ చేసి ఒక షో మా జబర్దస్త్లోనే ఒక సెక్షన్ ఉండింది, రోజా గారు ఫోన్ చేసి మాట్లాడి ఇక్కడ మా టీం లీడర్స్ ఉన్నారండి పలకరించండి అంటే హాయ్ అభి బ్రో అన్నారు ఆయన. అక్కడ నుంచి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అమ్మా నా పేరు తెలుసా ఆయనకి అని చెప్పి. సో వీళ్ళందరూ మాట్లాడిన దానికంటే నాగార్జున గారితో నా ఇంటరాక్షన్ ఎప్పుడు ఇంత ఎక్కువ లేదు. బట్ నా అదృష్టం ఏంటంటే నేను నాగేశ్వరరావు గారి ముందే పర్ఫామ్ చేశాను. సో ఎప్పుడైతే ఆయన ముందు పర్ఫామ్ చేశానో ఆయన నాకు అప్రిషియేట్ చేసి ఒక మొమెంటో ఇచ్చారు, అది నాకు అచీవ్మెంట్. అన్నా ఒక్కసారి నాగేశ్వరరావు గారు అయితే నేను ఒక పని చేస్తా, పర్ఫెక్ట్గా ఈ ఇమిటేషన్లా కాకుండా ఒక సిచ్యువేషన్ చెప్తా మా ఇద్దరి మధ్యలో జరిగింది. నేను అప్పుడు ఇంకా కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో నాగేశ్వరరావు గారు త్యాగరాయ గాన సభకి గెస్ట్గా వచ్చారు. మనకు ఆర్టిస్టు లోపల నుంచి తన్నుకు వస్తూ ఉంటాడు కదా, సో నేను కూడా రెగ్యులర్గా త్యాగరాయ గాన సభకి వెళ్ళేవాడిని, ఏదన్నా నాకు బెనిఫిట్ అవుతుందేమో, అక్కడ ఎవరన్నా పరిచయాలు పెరుగుతాయేమో అని చెప్పి. సో ఒకసారి వెళ్ళి నాగేశ్వరరావు గారు మంచి ధోతి కట్టుకొని ప్రాపర్గా ఏమంటారు దాన్ని, ఓల్డ్ మూవీస్లో ఒక పెద్దరికం సినిమాలు ఉంటాయి కదా ఆ టైప్లో ఆయన వచ్చారు. చూడంగానే దండం పెట్టుకునే టైప్. సో ఆయన రాగానే నేను కొంచెం అందరినీ పాస్ చేసుకుంటూ ఫస్ట్ ఫ్రంట్ సీట్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, సార్ మీలాగా ఒక మంచి యాక్టర్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి సార్ అన్న. కాళ్ళు బొక్కి రచ్చపాత్రారా ఆర్టిస్టులు ఎవరబ్బా, ఫ్యూజ్లు ఎగిరిపోయినా నాకు. అరే నేను ఏమన్నాను అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది కరెక్టే కదా, కాళ్ళు మొక్కి ఈ మస్కాలు కొట్టడం వల్ల ఆర్టిస్టులు ఎవరు అనేది ఆయన ఇంటెన్షన్ అని చెప్పి. సో అది నాకు బాగా స్ట్రైక్ అయింది, కాళ్ళు మొక్కినంత మాత్రాన ఆర్టిస్టులు ఎవరమ్మా అన్నారు, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అయ్యి ఎలా చూపెట్టాలి అని. నేను ఎప్పుడైతే ఒక స్టేజ్ ఈవెంట్లో యూఎస్లో ఆయన గెస్ట్గా వచ్చారు, నా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆయన ముందు చేయాలి, ఆయన ఏమంటారో తెలియదు, ఏ పర్ఫార్మెన్స్ అంటాడేమో, నాకు భయం వేసింది. ಅದು పర్ఫార్మెన్సు నువ్వు ఆర్టిస్టు ఏంటి నాకు ఎందుకిదత్తా అంటే ఆ భయంతోనే ఫస్ట్ ఆయనకు రిక్వెస్ట్ చేస్తాను స్టేజ్ మీద నుంచే, సార్ నేను పర్ఫామ్ చేస్తాను, అందులో మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మీకు ఒకవేళ ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే జస్ట్ ఇలా చెయ్యి ఇక్కడ మీరు కూర్చున్న చోటు నుంచి చెయ్యి ఎత్తండి, నేను చూస్తుంటాను, ఆపేస్తాను సార్ అక్కడికి అన్న. ఓకే అన్నీ అన్నారు ఆయన. ఇంకా స్టార్ట్ చేశాను, పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి బాగా చేశారు అన్నారు ఆయన. అమ్మ నాకు పెద్ద అచీవ్మెంట్. ఆయన చేతుల మీదకి వెళ్ళి మూమెంటో తీసుకున్నాను, అది ఇప్పటికీ ఇంట్లో ఉంది, ఆ ఫోటో ఇంట్లో ఉంది. ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది ఆయన భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే జబర్దస్త్లో అభి అనగానే మీరు అన్నట్టుగా నాగేశ్వరరావు గారిని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తాడనే పేరు. సో ఆ పేరు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఒక డిస్కనెక్ట్ లాగా అనిపించింది. వెళ్ళారన్నా? వెళ్ళాను అంతమేతరికి. నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు, కృష్ణ గారు చనిపోయినప్పుడు, కృష్ణరాజు గారు, ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తుల్ని ఎప్పుడు కలిసి వాళ్ళతో ట్రావెల్ చేసింది లేదు, అట్లీస్ట్ చివరి దర్శనం అన్న చేసుకోవాలని చెప్పి ఐ మేక్ షూర్ వెళ్ళాలి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని చెప్పేసి. చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఏదో జబర్దస్త్లో ఒక 2 ఎపిసోడ్లో కనిపించగానే, ఒక సినిమాలో ఒక ట్రాక్ కొంచెం సక్సెస్ అవ్వగానే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, పెద్దలను గౌరవించాల్సిన అవసరం లేదు, ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉంటారు. మీరేమో మీరు కలిసి యాక్ట్ చేయకపోయినా సరే లెజెండరీస్, ఎప్పుడు లెజెండరీస్ అని చెప్పేసి 100% వాళ్ళని గౌరవించుకున్నారు. ఈ మైండ్ సెట్లో తేడా ఎందుకు వస్తుంది అన్న ఆర్టిస్ట్కి? ఒక మనిషి ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. అంటే నేను 23 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ప్రభాస్ గారితో ఈశ్వర్ సినిమాలో స్టార్ట్ అయినప్పుడు నా జర్నీ,
సో నేను చూసా అంటే లైక్ ఒక లైఫ్ పెద్ద సినిమా హిట్ అయినప్పుడు జనాలు ఎలా చూస్తారు, సినిమా ఫ్లాప్ అయితే ఎలా చూస్తారు, ఒక క్రేజ్లో ఉన్నప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఏం లేనప్పుడు జనాలు బయట రోడ్డు మీద కనీసం పట్టించుకోరు. ఇవన్నీ చూసి వచ్చాం కాబట్టి ఇదంతా తాత్కాలికం. ఈ రోజు మనకు ఒక పేరుండి మన వెంట జనాలు వచ్చి ఫోటోలు దిగినారంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. సో అది మనం నెత్తి మీదకి ఎక్కించుకున్నామంటే ఇంకా దెబ్బపడ్డట్టే. ఇవన్నీ పక్కన పెట్టేసి వాట్ వీఆర్ అలా వెళ్తే ఇవన్నీ రావు. ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ షాట్ ఇద్దరి మధ్య ఫస్ట్ షాట్ పెట్టంగానే మీరు ఏదో యాక్ట్ చేశారు. అవును, అలా ఎలా చేస్తారు సిగ్గు లేకుండా అని అడిగారంట. అదేంటంటే మీరు సినిమాలో చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ డేనే ఫస్ట్ షాట్ సుభాష్ థియేటర్, ఇప్పుడు ఉషా మయూర్ అని పేరు మార్చారు, మన ముషిరాబాద్ దగ్గర ఉంటుంది. ఆ థియేటర్లో షాట్ 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. బ్లాక్ టికెట్స్ కోసం నేను, ప్రభాస్ అన్న, మిగతా వాళ్ళు సినిమాలో వెళ్ళాలి ఈశ్వర్లో. సో అక్కడ ఏంటంటే నాకు అంతకుముందు ఆ సీన్ చెప్పలేదు. డైరెక్ట్గా స్పాట్లో జయంత్ గారు పిలిచి ఈ షాట్లో ఏంటంటమ్మా నువ్వు ప్యాంట్ తీసి లోపల నీకు బాక్సర్ షార్ట్స్ ఉంది కదా అందులో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసి టికెట్ తీసుకోవాలన్నారు. ఓకే అన్న, నాకు సిగ్గా పాడా మనకు అప్పుడు, ఇప్పుడంటే కొంచెం షై ఫీలింగ్ అని. అప్పుడు ఓకే సార్ అన్నాను. ప్రభాస్ అన్న చూస్తా ఉన్నారు. ఓకే టేక్ అన్నారు. రెడీ. ఓకే ఆవిడ ఎవరు లేడీ వచ్చింది బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి టక్కన ప్యాంట్ తీసి లోపల చెడ్డీలోంచి డబ్బులు తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఈ లోపల వేరే వాళ్ళు వచ్చి టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత నీకు సిగ్గు అనిపించలేదా ఇంతమంది ముందు అలా ఇలా తీసేవన్నా? సిగ్గా అసలు ఏముంది ఇందులో సిగ్గుపడ్డానికి? అంటే అసలు కాన్షియస్ లేదు, చుట్టూ జనాలు ఉన్నారు, కెమెరా ఉంది, ఏం పట్టించుకోలేదు. ఫస్ట్ టైం యాక్టింగ్ అవకాశం రావాలని చూస్తున్న వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, ఇంకా అంతే. ఆయనకి డైలాగ్ చెప్పడానికే సిగ్గు. ఆయన సిగ్గుపడతారు బాగా సిగ్గరి. సో అప్పుడు ఓకే, ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువ సిగ్గు, కానీ అప్పుడు ఇంకా కొంచెం ఇంకా ఎక్కువైందా? ఇప్పుడు ఎక్కువైంది. అప్పుడు ఏంటంటే మేము షూటింగ్ లేకుంటే బ్రేక్ ఉంటే మేము అలా పక్కకి వెళ్ళిపోయి అక్కడ అరుగులు ఉండేవి ధూల్పేటలో, అరుగుల మీద కూర్చునే వాళ్ళం సరదాగా. మేము కూర్చొని మేము మా ఆటలు మేము ఆడుకుంటూ ఫుల్ ఫన్. అసలు ఎక్కడ ఇంత సిగ్గుపడేవాళ్ళు కాదు. ఇప్పుడు వస్తూ వస్తూ ఇంకా సిగ్గుపడుతుంది. అంటే 22 సంవత్సరాల క్రితం జర్నీ అది. కట్ చేస్తే మన బాహుబలి 2లో ఆయనతో పాటు కలిసి అసిస్టెంట్ డైరెక్ట్గా సినిమా కట్ చేశారు. అంటే ప్రభాస్ అంటే మనిషిలో ఎలాంటి మార్పు రాదు, ఒక కింగ్ ఎలా ఉండాలో ఎలా బతకాలో అలాగే బతుకుతుంటాడని చెప్పి అందరూ ఆయన గురించి నెగిటివ్గా చెప్పిన ఒక్క పర్సన్ లేదు. సో మీరేం గమనించారు ప్రభాస్ గారిలో? ఏమైనా మార్పు వచ్చిందా లేకుంటే అలాగే ఉన్నారా? చెప్పాక సిగ్గు ఎక్కువైంది. ఇంకా అప్పుడున్నట్లే లైక్ ఒక చైల్డ్, ఒక చిన్న అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏ కల్మషం లేకుండా వాడికి హామ్ చేయాలి, నేను ఏదో ఇలా చూపించుకోవాలి అలాంటివి ఎప్పుడు లేదు. సరదాగా ఉండి అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో కామెడీ చేసుకుంటూ. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఆయన అంత పెద్ద హీరోలతో ఎక్కువ మందితో చేసింది లేదు, కానీ మామూలుగా ఆయన స్టేచర్కి ఒక క్యారవాన్లో దిగకుండా షార్ట్ ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి చేసుకోవాల్సిన స్టేజ్లో ఉన్న పర్సన్ సరదాగా వచ్చి అక్కడ కూర్చొని అందులో వాళ్ళ టీం మెంబర్స్ వేసే జోకులకి నవ్వుతూ, చిన్న పిల్లోళ్ళు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేస్తూ, అందులో ఒక అతన్ని కామెడీగా నీళ్ళలో దోసేస్తారు వీళ్ళు ఎవరో. ఆ నీళ్ళలో పడితే ఈయన ఎంత షాక్ అయిపోయాడంటే ఈయన దూకి తీసుకొద్దామన్నంత లేచి నిలబడి రెడీ అయిపోయాడు. ఏమైపోతుందని. ఈ లోపల పక్కన వాళ్ళు ఆపి ఉండండి అని చెప్పి వాళ్ళు దిగి బయటకు లాగారు. బట్ పెద్ద డెప్త్ ఏం లేదు అది, కానీ అంత అంటే తనను నమ్మి తన చుట్టూ ఉండే వాళ్ళని అంత ప్రేమిస్తారు. సో అది మంచి క్వాలిటీ. అండ్ ఎప్పుడు కూడా తను సూపర్ స్టార్ అని చూపించుకోలేదు. అది రాజమౌళి సార్ అంటే ఒక ఇండస్ట్రీ మొత్తం, ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు తలెత్తి చూసుకునేంత చేశాడు ఆయన. అవును, ఒక విజనరీ. ఆయన ఒక సీన్ తీస్తున్నాడు అంటే దాని స్కేల్ ఏ రేంజ్లో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అలాంటి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి అక్కడి నుంచి మీరు ఏం తెచ్చుకున్నారు? ఆయన దగ్గర డిసిప్లిన్ ఫస్ట్ నేర్చుకున్నాను. మనకున్న కొంచెం ఇంకొంచెం షార్ప్ అంటే మనకు ఆల్రెడీ కొంచెం వచ్చిన దాన్ని ఇంకెవరన్నా బాగా చేస్తున్నారంటే అరే ఇది ఇంకా నేర్చుకోవచ్చు అన్నలాగా డిసిప్లిన్ బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అండ్ పర్ఫెక్షన్. సో పర్ఫెక్షన్ అనేది రాజమౌళి గారి దగ్గర చాలా, అంటే ఒక టేక్ కరెక్ట్గా రాకపోతే ఎన్ని టేక్స్ అయినా తీసుకోవాలనే పర్ఫెక్షన్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు మాకున్న బడ్జెట్లో అది పర్మిట్ చేయదు, కానీ చేసిన వరకు ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, క్రియేటివ్గా దీన్ని ఎలా చూపించవచ్చు. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేకపోతే ఇప్పుడు అది వచ్చేదాకా నేను చెయ్యను అనుకోకుండా దాన్ని ఇంకో రకంగా ఎలా చూపించవచ్చు.
అలా యూనో ప్లాన్ బి కావచ్చు, లేకపోతే క్రియేటివ్గా ఇమ్మీడియట్గా దాన్ని మార్చుకొని ఇంకోలాగా చేసుకోవడం, ఇవన్నీ క్రియేటివ్ థింగ్స్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవ్వరూ పెట్టనంత డబ్బులు ఖర్చు పెట్టి బాహుబలి తీశారు. బాహుబలి 2 తీశారు. బాహుబలి కానీ బాహుబలి 2 కానీ అక్కడ అన్ని కోట్లు ఖర్చు అవుతుంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన నాకు డబ్బులు వద్దు అని చెప్పి మీరు అంటే ఒక ఆ యూనివర్సిటీ డబ్బులు మిగిలిస్తే ఏమొచ్చింది? ఒక యూనివర్సిటీకి వెళ్తే మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఫీజు కట్టాలి. మనకు నేర్పించినందుకు వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు. సో నేనేంటంటే నేను నేర్చుకోవడానికి వెళ్ళా అక్కడ. నేనేదో పని చేసి వాళ్ళకి పని చేసి పెట్టి వాళ్ళ పని తగ్గించడం కాదు. నేనే అడిగి నేను ఈ పని నేర్చుకోవాలనుకుంటున్నాను, మీ సినిమాలో పని చేస్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని నా అంతకు నేను వెళ్ళాను కదా. సో అలాంటప్పుడు నేను డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు. చెక్ కూడా రాసేస్తే వద్దన్నారంట. అంటే చెప్పా కదా, మనకు నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు అది ఆ విద్య నాకు రావాలంటే ఆ డబ్బులు తీసుకుంటే నాకు అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన సినిమా చిరంజీవి ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో బాహుబలి డైరెక్టర్కి కానీ బాహుబలి హీరోకి కానీ లేదా రానా గారికి కానీ వీళ్ళలో ఎవరికన్నా ప్రొడ్యూసర్కి కానీ ఎవరికన్నా వెళ్ళి కలిసారా ఇలా నేను ఒక సినిమా తీశాను సార్ అని చెప్పేసి? లేదు, రాజమౌళి గారికి మెసేజ్ పెట్టాను, ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ నేను పర్సనల్గా వెళ్ళి అంటే సేమ్ థింగ్, ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకునే వ్యక్తిని నేను. మనం వెళ్ళి దాని గురించి చెప్పి వాళ్ళ దగ్గర బయట అడగడమో లేకపోతే ట్వీట్ అడగడమో అనేది ఇబ్బంది. వాళ్ళు ఏంటంటే సినిమా బాగా వచ్చిన తర్వాత సినిమా బాగా వచ్చింది అభి అని నాకు చెప్తే చాలు. వాళ్ళు చూసి వేరే సినిమాలు చూసినట్టుగా నా సినిమా కూడా చూసి బాగా వచ్చింది అభి, నువ్వు బాగా చేసావు అని చెప్తే చాలు. అదే నాకు పెద్ద ఇది. అంతే తప్ప నేను వెళ్ళి వాళ్ళని అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా చేస్తున్నానని చెప్పి, కానీ దాని ద్వారా ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని మాత్రం అనుకోలేదు. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే దైవ బలం ఉన్న ఒక వ్యక్తి ఏదన్నా పని చేస్తే అందులో ఫెయిల్యూర్ ఉండదంట. అభి చేత్తో ఎవరికన్నా అట్లా లిఫ్ట్ ఇస్తే వాడు అలా ఎదగడమే కానీ ఇప్పుడు దాకా పడినోడు లేదంట. జబర్దస్త్లో పేర్లు అనవసరం, అందరికీ తెలుసు. ఆది గారి దగ్గర నుంచి ఎవ్రీవన్ మీ శిష్యుడు అండ్ మీ తమ్ముడు, సొంత తమ్ముడు. ఆయన తీసుకెళ్ళి ఆయనకు కూడా సాఫ్ట్వేర్లో ఓనమాలు నేర్పించింది మీరే. బయట మీరు ఎంతమందికి సహాయం చేశారో తెలుసు. మీ చేత్తో అన్నం పెట్టినా లేకుంటే మీ చేత్తో అవకాశం ఇచ్చినా జీవితంలో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంత మంచితనం లేకుంటే ఇంత మనుషుల మీద ఇంత ప్రేమ ఎలా సాధ్యమవుతుంది? ఇట్స్ నాట్ ప్లాన్. మనకేంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు నాకు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసి వెళ్ళి ఇంట్లో రిలాక్స్ అయిన పర్సన్కి జలదంకి సుధాకర్ గారు ఫోన్ చేసి నీ పర్ఫార్మెన్స్ చూశానమ్మా బాగుంది, సినిమాలో చేస్తావా అని చెప్పి అడిగి పిలిచారు ఈశ్వర్ సినిమాకి. సో అలా నాకు ఒక అతను లిఫ్ట్ ఇచ్చి ఆయన నా గురించి సినిమాలో ప్రమోట్ చేశారు కదా, అలా మనం కూడా ఇంకెవరన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా మంచిదే కదా, అంతే అనుకున్నాను తప్ప ఇంకా ఎక్స్ట్రా దాని గురించి అంటే ఏమో. వాళ్ళు అందరూ దాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? మీ చుట్టూ ఎవరైతే మీరు హెల్ప్ చేశారో అందరూ ఈరోజు ఒక రేంజ్లో ఉన్నారు. మంచిదేగా, హ్యాపీ. అలా ఉంటే ఉండాలని నేను కోరుకుంటాను. నేను కూడా జబర్దస్త్ చూస్తున్నారు ఇప్పుడు మధ్యలో నిజం చెప్పాలి, మధ్యలో అందుకే క్వశ్చన్స్ అడుగుతా. మధ్యలో అన్నాను. అందుకే ఎన్ని సంవత్సరాలు అవుతుంది జబర్దస్త్ చూసి? ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. మధ్యలో ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు ట్రైలర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను అంతే. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే జబర్దస్త్ మానేసి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు ఎవరో జబర్దస్త్ చూడట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, జబర్దస్త్లో మనం ఉన్నప్పుడు అన్న 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 అంట మన చుట్టూ దిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈరోజు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే లెక్క చేయట్లా. జబర్దస్త్లో నీలాంటి టీం లీడర్లు కాకుండా అవకాశాల కోసం తిరిగే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ ఎంత భజన చేయాల్సి వస్తుందో చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ మేనేజ్మెంట్ కరెక్ట్గానే ఉంది. మేనేజ్మెంట్ అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తుంది, మేనేజ్మెంట్ అందరికీ సమానంగా చూస్తుంది. వాళ్ళు ఇవన్నీ గమనించలేరు కదా. అక్కడ ఉండే టీం లీడర్ల పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఒకప్పుట్లాగా లేరు. ఒక వేణన్న కానీ, ఒక అభి అన్న కానీ, ఒక ధనరాజు కానీ, ఇప్పుడు ధనరాజు గారు రీఎంట్రీ ఇచ్చిన ఎప్పుడైతే మీరు ఫస్ట్ తరం ఉండిందో అలా టీం లీడర్స్ లేరు. జబర్దస్త్లో వాతావరణం అంతా చెడిపోయింది. ఇది నేను స్వయంగా విన్నాను. మీ దాకా వచ్చిందా? ఒప్పుకుంటారా? నా దాకా రాలేదు, బట్ ఇప్పటికీ కూడా మాదొక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. సో దాంట్లో అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్సే కావచ్చు, ఇంతకు ముందు నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళైనా సరే
ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాంట్లో డిస్కస్ చేసుకుంటాము, లేదంటే పర్సనల్గా ఫోన్ చేస్తారు. అన్న ఇగో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఈ సిచ్యువేషన్లో ఉంది, మీ సలహా చెప్పండి, లేకపోతే మీ సహకారం ఏమైనా ఉంటే చేయండి. ఇలా డిస్కషన్స్ ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. ఎవరు కూడా ఇప్పటిదాకా వెళ్ళిపోయారులే తొక్క, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాకెందుకు అనేది ఎవరు అలా బిహేవ్ చేయలేదు. నాతో అయితే అందరు బాగుంటారు. నాకెప్పుడు అలా అనిపించలేదు. మేబీ ఒకళ్ళిద్దరు ఏమైనా చేస్తుండొచ్చు, కానీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, నాట్ ఎవ్రీ వన్. జబర్దస్త్లో ఇప్పుడు టాప్ కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభి ఫోన్ లిఫ్ట్ చేస్తారా? 100% చేస్తారు. సుడిగాలి సుధీర్ లిఫ్ట్ చేస్తారా? చేస్తారు. నాకు ఇప్పుడు మెసేజ్ చూపిస్తా. సుధీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడు జబర్దస్త్లో, బట్ నేను నిన్న ప్రీమియర్ ఉంది డార్లింగ్ అని పెడితే, ఆల్ ది బెస్ట్ డార్లింగ్, నాకు ఒకవేళ ఫ్రీ ఉంటే నేను వచ్చేసి కలుస్తాను. ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది, సుధీర్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో చాలా మంది చెప్తున్నారు. అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగింది. ఓకే, ఒక్కసారి లైవ్లో కాల్ చేస్తారు. నేను కాల్ ఎవరికి చేయను, మెసేజ్ పెడతా. ఇప్పుడు నేను నిన్న ఈరోజు మార్నింగ్ మెసేజ్ పెట్టింది మీకు చూపిస్తా, దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాపం ఆయన రెస్పాండ్ అయినప్పుడు అలా అబాండాలు వేయొద్దు. ఇది చూడండి మెసేజ్, నిన్నటిది, ఎంతసేపట్లో రిప్లై ఇచ్చాడో కూడా చూడండి. 20 minutes వచ్చేసారు. సో ఆయన మంచిగా విష్ చేశారు. అదే చెప్తున్నా, ఒక పర్సన్ మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు దాన్ని ఎవరన్నా వేరే రాంగ్గా చెప్తే దాన్ని మనం చిరంజీవి గారు చెప్పినట్టు మంచిని మైక్లో చెప్పాలి, చెడును చెవులో చెప్పాలంటారు కదా. సో మంచి విషయాలు ఉన్నప్పుడు చెప్పుకోవడంలో ఏముంది అన్నా? ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి దేనికోసం అయితే కలగన్నారో ఆ కళ నెరవేరింది. 2-3 రోజుల్లో ఇంకా ఆ పేరు కూడా పడిపోద్ది, అండ్ ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ రాజు. ఇప్పుడైనా సరే ఒక రాత్రంతా పబ్బుకి వెళ్ళి తాగడానికి అవి రెడీగా ఉన్నాడా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడు అలవాట్లేదు. వెళ్ళరంటగా పబ్బుకి వెళ్ళరా? నాకు అలవాట్లేదు తాగుడు అలవాటు. చాలా మంది చెప్పింది ఏంటంటే అవి అని ఒక్కరోజు పబ్బుకి తీసుకెళ్ళి తాపాలి. అది ఛాన్సే లేదు. నాకు అలవాట్లేదు, తాగడం అలవాట్లేదు. పబ్బుకి అంటే ఊరికే వెళ్ళి విష్ చేయడం, అంటే చాలా మంది బర్త్డేలు పబ్బుల్లో చేసుకుంటారు కదా, అలా వెళ్ళి విష్ చేసి రావడం వరకే తప్ప తాగేసి అక్కడ పబ్బులో ఎంజాయ్ చేయడం అనేది మనకు అలవాట్లేదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. నాకు జిమ్కి వెళ్ళమంటే వెళ్తా, 2 గంటలు 3 గంటలు అక్కడ స్పెండ్ చేయమంటే చలో ఏ జిమ్గా రమ్మంటే అక్కడికి వెళ్తాను, అది నా ఎంజాయ్మెంట్. తాగడం పబ్బుల్లో ఎంజాయ్ చేయడం అంటే అక్కడ నాయిస్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు పక్కనోడితో గట్టిగా చెవులో మాట్లాడడం అనేది ఐ డోంట్ ఎంజాయ్. ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్గా 2 క్వశ్చన్స్. ఒకటి, మీరు ఎవరినైతే ఇమిటేట్ చేస్తారో అది మిమిక్రీ ఒకటే కాదు, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అచ్చుగుద్దినట్టు ఉంటుంది. నా కోసం ఒక 3-4 ఇమిటేట్ చేస్తూ వాళ్ళు మీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తే ఎలా చెప్తారో కావాలి. ఓకే, కృష్ణంరాజు గారితో స్టార్ట్ చేస్తాం. సూపర్. నా యాల్ది మా అదిరేబి చిరంజీవి అని సినిమా చేశాడ్రా, మీరందరూ చూసి ఆయన్ని ఆశీర్వదించండి. ఇది కృష్ణంరాజు గారు. సూపర్. నాగేశ్వరరావు గారు ఆల్రెడీ చూశారు. కృష్ణ గారు, మీరెంతగానో అభిమానించే మా అదిరే అభి ఈరోజు ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. మీరు చూసి ఆశీర్వదించండి, ఆనందించండి. ఉంటాను. కృష్ణ గారు. అండ్ బాస్, మీరు చూస్తూనే ఉన్నారు, నేనంటే చాలా అభిమానం మా అభికి. మీరు కూడా జబర్దస్త్లో ఎలాగైతే ఆదరించారో, ఎంతగా అభిమానించారో అంతే అభిమానం ఈ సినిమాకు కూడా చూపించండి. అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఉంటా. సూపర్. అండ్ ఫైనల్గా మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు ఒక్క వర్డ్లో, అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను నిన్న నైటే ఫుల్ మూవీ చూసాము, అంటే అన్ని సౌండ్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి. ఆహా కంటెంట్ హెడ్ మేము అందరం కూర్చొని చూసాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. రాజ్ తరుణ్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, భయ్యా ఇది ఏదో ముఖస్థుతి కాదు, చాలా బాగా వచ్చింది సినిమా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము, ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఆడియన్స్కి ఏంటంటే చాలా సిన్సియర్గా, చాలా ఆనెస్ట్గా, నిజాయితీగా ఈ సినిమా చేశాము. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎలా కష్టపడ్డాను, ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చేశానని చూడడానికైనా ఈ సినిమా చూడండి. నేను జబర్దస్త్ టీమ్ లీడర్గా చేస్తున్న అదిరే అభి డైరెక్షన్ చేస్తే
ఎలా ఉంటుంది, ఇటు చేయగలడా లేదా అని చెక్ చేసుకోవడానికైనా మీరు సినిమా చూడండి. మీకు నచ్చితే గనక ఇంకో నలుగురికి చెప్పండి. సినిమాని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. నా థ్యాంక్ యూ. అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మరో ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.